హలో ఎవ్రీవన్. యూపీఎస్సీ నుంచి 186 పోస్టులకి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ సంబంధించి ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏంటి, నేను ఆన్లైన్లో చెప్తున్న క్లాసెస్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హోప్ అందరూ అప్లికేషన్ ఫిల్ చేశారని అనుకుంటున్నాను. కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పీసీఐ రిజిస్ట్రేషన్ అవసరం లేదు, ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. బీఫామ్ ఫైనల్ ఇయర్ పాస్ అయ్యే ప్రొవిజనల్ ఉన్న వాళ్ళందరూ ఎలిజిబుల్. ఫామ్ డి వాళ్ళు కూడా ఎలిజిబుల్లే. ఆంధ్ర తెలంగాణలో ఎగ్జామ్ సెంటర్స్ ఏవీ లేవు. సౌత్ ఇండియాలో ఉన్నవి చెన్నై, కొచ్చి మాత్రమే. దీనికి రీజన్స్ ఏంటంటే చాలా తక్కువ మంది అపియర్ అయ్యారు. 2023లో యూపీఎస్సీ నుంచి ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తే కేవలం 25 మంది రిజిస్టర్ అయ్యారు వైజాగ్ సెంటర్. ఆ 25 మందిలో 5-6 అటెండ్ అయ్యారు. సో ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని సెంటర్ తీసివేసినట్టు అనిపిస్తుంది. బట్ సౌత్ ఇండియాలో అయితే ఓన్లీ చెన్నై, కొచ్చిలో తప్ప ఎక్కడ సెంటర్స్ ఇవ్వలేదు. కమింగ్ టు ద ప్రిపరేషన్ స్ట్రాటజీ, నౌ అండర్స్టాండ్ దిస్. నోటిఫికేషన్ రావడం జరిగింది, అప్లై చేయడం జరిగింది, ఇంకా మిగిలింది ప్రిపరేషన్. మినిమం 3 months టైం ఉంటుంది మనకి. October 30th లేదా తర్వాతే ఉంటుంది ఎగ్జామ్. ఎందుకంటే చాలా రెస్పాన్స్ వస్తుంది. ఎంతమంది అప్లై చేస్తారంటే సర్వర్ హ్యాంగ్ కూడా అయిపోతుంది, అంత రెస్పాన్స్ వస్తుంది. సో ఇంతమంది కండక్ట్ చేయడం కొంచెం టైం పడుతుంది. సో అట్లీస్ట్ 3 months తర్వాతే ఉంటుంది. సో మీకు 3 months సాలిడ్గా టైం ఉంది. ఈ 3 months మీ ప్రిపరేషన్ మీ ఎంటైర్ లైఫ్ కెరీర్ని డిసైడ్ చేయబోతుంది. నా అండర్స్టాండ్, ఇది ఆల్ ఓవర్ ఇండియాలో రిలీజ్ అయిన పోస్టులు కాబట్టి ఇండియా నుంచి అందరూ అపీర్ అవుతారు. ఇండియాలో ఫార్మసీ చేసిన ప్రతి ఒక్కరు అపీర్ అవుతారు, ఏజ్ క్రైటీరియా ఉన్న వాళ్ళందరూ. అయితే ఎలా ప్రిపేర్ అవ్వాలంటే, చాలామంది స్టూడెంట్స్ చేసే పొరపాటు ఏంటంటే, బీఫామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు మనం ఏదైనా ఒక టాపిక్ సైడ్ హెడ్డింగ్ కొంత కంటెంట్ నేర్చుకొని దాన్ని మళ్ళీ ఎగ్జామ్లో రాస్తే పర్సంటేజెస్ అవి వస్తాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అలా కాదు. మీరు నేర్చుకున్న ఆ కంటెంట్ డెప్త్ ఎంతవరకు ఉందో టెస్ట్ చేస్తారు వాళ్ళు. కొన్ని స్ట్రైట్ అవే క్వశ్చన్స్ ఉంటాయి, డైరెక్ట్గా క్లాసిఫికేషన్ బేస్ కానీ మెమరీ బేస్డ్ మీద కానీ డైరెక్ట్గా ఉండే క్వశ్చన్స్ ఉంటాయి. కొన్ని లాజికల్గా ఇస్తారు. ఎవరైతే ఈ లాజికల్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలుగుతారో వాళ్ళకి పోస్ట్ వస్తుంది. డైరెక్ట్గా ఉండే క్వశ్చన్స్, క్లాసిఫికేషన్ లేదా మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ ఎవరైనా చేయగలుగుతారు. ఆ ఇన్డెప్త్ అనాలిసిస్ రావాలంటే మీ ప్రిపరేషన్ కూడా అలా ఉండాలి. సో ఎంత మేరకు ప్రిపేర్ అవ్వాలి, ఏ డెప్త్లో చదవాలని చాలామందికి డౌట్ ఉంటుంది. సో నేనేం చేశానంటే, ఫార్మాపనేష్ అనే యాప్లో ఫ్రీ మెటీరియల్లో 2023 సెంట్రల్ డ్రగ్ ఇన్స్పెక్టర్ పేపర్ని అప్లోడ్ చేశాను. ఫ్రీగానే దొరుకుతుంది. ప్రీవియస్ పేపర్స్ ఎందుకు చూడాలంటే, అక్కడ ఇచ్చిన క్వశ్చన్స్ బట్టి ఎలాంటి క్వశ్చన్స్ అడగచ్చు, మనం ఎంత డెప్త్లో ప్రిపేర్ అవ్వాలనే నాలెడ్జ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు లాస్ట్ ఎగ్జామినేషన్లో ప్రీ సిస్టమిక్ మెటబాలిజం మీద ఒక క్వశ్చన్ అడిగారు. అండర్స్టాండ్ దిస్ వన్, ప్రీ సిస్టమిక్ మెటబాలిజం. చాలామందికి ప్రీ సిస్టమిక్ మెటబాలిజం అంటే సడన్గా ఏంటి తెలియని వర్డ్ అనుకుంటారు. బీఫామ్లో మనం అందరం దాని గురించి చదివే ఈక్వలెంట్ వర్డ్ ఏంటంటే ఫస్ట్ పాస్ మెటబాలిజం. ఫస్ట్ పాస్ మెటబాలిజం అనగానే టక్కన అందరికీ తెలుస్తుంది, కానీ ప్రీ సిస్టమిక్ అనేసరికి కొంచెం డౌట్ వస్తుంది. సో మనం అర్థం చేసుకోవాలి, ఫస్ట్ పాస్ ప్రీ సిస్టమిక్ రెండు ఒకటే. లెట్ us అండర్స్టాండ్ సిస్టమిక్. మనకున్న సర్క్యులేషన్లో 3 types ఆఫ్ సర్క్యులేషన్స్ అదే: సిస్టమిక్, పల్మనరీ, కరోనరీ. సిస్టమిక్ సర్క్యులేషన్లోకి వెళ్ళిన డ్రగ్ బాడీలో అందరికీ అవైలబుల్గా ఉంటుంది కాబట్టి మన టార్గెట్ అబ్జార్ప్షన్లో డ్రగ్ సిస్టమిక్ సర్క్యులేషన్లోకి వెళ్ళాలి అని అంటాం. ప్రీ సిస్టమిక్ సర్క్యులేషన్ అంటే బ్లడ్లోకి వెళ్ళక ముందే, సిస్టమిక్ సర్క్యులేషన్లోకి వెళ్ళక ముందే జరిగే మెటబాలిజంనే ప్రీ సిస్టమిక్ మెటబాలిజం ఆర్ ఫస్ట్ పాస్ మెటబాలిజం అని అంటారు. ఎందుకు ఫస్ట్ పాస్ అన్నారు? కైనెటిక్స్లో అబ్జార్ప్షన్, డిస్ట్రిబ్యూషన్, తర్వాత మెటబాలిజం అండ్ ఎలిమినేషన్. ఇదంతా ఇప్పుడు బ్లడ్లోకి అబ్జార్బ్ అయిన తర్వాత డిస్ట్రిబ్యూట్ అయిన తర్వాత అయ్యే మెటబాలిజం ఇది. అంటే సిస్టమిక్ సర్క్యులేషన్ తర్వాత అయ్యేది. దానికన్నా ముందే జరుగుతుంది కాబట్టి ఫస్ట్ పాస్ మెటబాలిజం అని అంటారు. మొదట జరుగుతుంది కాబట్టి. అగైన్ మళ్ళీ చాలామందికి తెలిసింది ఫస్ట్ పాస్ మెటబాలిజంలో మేజర్గా లివర్లో జరుగుతుందని. లివర్ మాత్రమే కాదు, మీరు ఓవరాల్గా ఒక డ్రగ్ వేసుకుంటే స్టమక్లోకి వెళ్తుంది. స్టమక్లో హెచ్సిఎల్ ఉంటుంది. హెచ్సిఎల్ వల్ల డ్రగ్స్ డిగ్రేడ్ అవుతాయి. ఇన్సులిన్ లాంటివి ఓవరాల్గా తీసుకోలేం. ఎందుకు? మెటబాలైజ్ అయిపోతుంది. అంటే ఏంటి? అది కూడా ఫస్ట్ పాస్ మెటబాలిజమే. ఇదే కాకుండా గట్లో మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి, అవి కూడా డ్రగ్ని మెటబాలైజ్ చేయొచ్చు. ఈ స్టమక్ నుంచి, ఇంటెస్టైన్ నుంచి ఎంటరోసైట్లోకి డ్రగ్ అబ్జార్బ్ అవుతుంది. ఎంటరోసైట్లోకి అబ్జార్బ్ అయిన తర్వాత అక్కడ సైటోక్రోమ్ P450 ఎంజైమ్స్ ఉంటాయి. CYP3A4 అనే ఒక మేజర్ ఎంజైమ్ ఉంటుంది, దానివల్ల కూడా మెటబాలిజం జరుగుతుంది. అక్కడ నుంచి పోర్టల్ సర్క్యులేషన్లోకి వెళ్తుంది. పోర్టల్ సర్క్యులేషన్లో ప్లాస్మా ఎస్టరేసిస్ వల్ల కూడా మెటబాలిజం జరుగుతుంది. ఫైనలీ అక్కడ నుంచి లివర్లోకి వెళ్తుంది. లివర్లో మేజర్గా మెటబాలిజం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ప్రీ సిస్టమిక్ మెటబాలిజంకి సంబంధించినవి. సో మీరు ఒక కాన్సెప్ట్ని చదివేటప్పుడు మొత్తం అర్థం చేసుకుంటేనే కొన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలుగుతారు. అలా ఆన్సర్ చేయగలిగిన వాళ్ళకి డెఫినెట్గా పోస్ట్ వస్తుంది. సో మీ ప్రిపరేషన్ ఇలా స్టార్ట్ చేయండి. కమింగ్ టు మై కోర్స్, ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఆ కోర్స్ లింక్ పెట్టడం జరిగింది. క్లిక్ చేస్తే మీరు ఆ కోర్సుని చూడొచ్చు. ఫార్మాపనేష్ అనే యాప్లో ఆచార్య యూపీఎస్సీ డిఏ కోర్స్ అని ఒకటి అవైలబుల్గా ఉంది. ఇది 2023 సిలబస్ని బేస్ చేసుకొని ఆల్రెడీ ఎప్పుడో కోర్స్ స్టార్ట్ చేశాను. 95% సిలబస్ ఫినిష్ చేశాను. అంటే సబ్జెక్ట్ సంబంధించిన సిలబస్ అంతా చెప్పాను.
వాటికి సంబంధించి 58 వీడియో రికార్డింగ్ వీడియోస్, 86 పీడిఎఫ్స్, 31 టెస్ట్లు అన్నీ అవైలబుల్గా ఉంటాయి. ఎవరైనా ఎన్రోల్ అయితే ఇవన్నీ అవైలబుల్గా ఉంటాయి. వీటితో పాటు జూలై 20th నుంచి లైవ్ క్లాసెస్, రివిజన్ క్లాసెస్ తీసుకుంటాను. అంటే స్ట్రాటజీ ఎలా అంటే, నేను ఫస్ట్ ఒక క్లాస్ తీసుకొని ఒక యూనిట్ని రివైజ్ చేస్తాను. రివైజ్ చేసిన తర్వాత మీకు ఒక 2 days టైం ఇస్తాను. ఆ రివైజ్ చేసింది మీరు అందరూ ప్రిపేర్ అయితే 2 days తర్వాత దాని మీద టెస్ట్ పెడతాను. టెస్ట్ అయిన తర్వాత దాన్ని అనలైజ్ చేస్తాను. ఒక సెషన్ ఆ టెస్ట్ ఆన్సర్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలా ప్రతి యూనిట్ని కవర్ చేసుకొని వెళ్తే మీరు ఎగ్జామ్ టైంకి యూ విల్ బి రెడీ. 2023 సిలబస్లో ఇచ్చినట్టే ఇంగ్లీష్, కంప్యూటర్స్ కూడా ఉంటే అవి కూడా టేకప్ చేస్తాను. ఇంగ్లీష్లో పెద్దగా ఏం లేవు, ఇడియోమ్స్, జంబుల్ సెంటెన్స్ ఎర్రర్స్ లాంటివి ఇచ్చారు. ఆల్రెడీ ఒక సెషన్ తీసుకున్నాను బ్రీఫ్గా, మిగతా కూడా కంటిన్యూ చేస్తాను. సో సిలబస్ వచ్చిన తర్వాత డీటెయిల్గా ప్రతి ఒక్కటి మళ్ళీ రివిజన్, లైవ్ క్లాసెస్ ఉంటాయి. ఐ హోప్ ఇట్ విల్ బి యూస్ఫుల్. ఆల్ ది బెస్ట్.